జై శ్రీ గణేష్, జై శ్రీ గురుదేవ, జై శ్రీరామ్. యాసో నారాయణో హరి. వేదవ్యాస భగవానుడు సంస్కృతములో ప్రసాదించిన భాగవతమును తెలుగులో పోతనామాత్యులు ప్రసాదించగా ఆ భాగవతములో శ్రీకృష్ణ జననము అత్యంత ప్రాముఖ్యమైనది, గొప్పది. శ్రీకృష్ణ జననంలోని కొన్ని పద్యములు, దాని భావన మీ ముందు ఉంచుతాను. దేవకి వసుదేవులు చెరసాలలో మగబిడ్డను ప్రసవించగా ఆ మగబిడ్డే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యొక్క ఆదేశము మేరకు వసుదేవుడు దేవకి నుండి ఆ బిడ్డను తీసుకొని బయలుదేరగా చెరసాల యొక్క తాళములు తెరుచుకొనగా ఆ వసుదేవుని ఎంట ఆదిశేషుడు వెంబడించగా వసుదేవుడు యమునా నది చేరగా యమునా నది శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి దారిగా వసుదేవుడు బిడ్డను తీసుకెళ్ళి నందవజ్రములో నందుని ఇంట ఉన్న యశోదాదేవి పక్కన పడుకోబెట్టి అక్కడ ఉన్న ఆడబిడ్డను తీసుకొని ఎనుదిరిగి యమునా నది దాటి చెరసాలలో ప్రవేశించి దేవకి ఇవ్వగా అప్పుడు చెరసాల తాళములు మూసుకొనగా ఆడబిడ్డ ఏడవగా ఆ చెరసాల దగ్గర కాపలా ఉన్న రక్షక భటులు ఆ విషయమును కంసుడికి చేరవేయగా కంసుడు వచ్చి ఆ బిడ్డను దేవకి నుండి బలవంతముగా తీసుకొని చంపబోగా ఆ దేవకి ఇలా అంటుంది: అన్నా క్షమింపుమన్నా, తగ అల్లుడు కాడిది మేనకోడలవు, మనన సేయుమన్నా, విను మానిని సంపుట రాశపాడి కాదన్నా, సుకీర్తివై మనగదన్నా, మహాత్ములు పోవు త్రోవ పోవన్నా, పవత్సహోదరి కదన్నా, నిను శరణంబు వేడెదెన్. ఆ పద్యం యొక్క భావన ఏమిటంటే, దేవకి ఇలా అంటుంది: ఓ అన్నయ్య, 6 బిడ్డలను చంపినావు, ఇది మగపిల్లవాడ కాదు, ఆడబిడ్డ, నీకు మేనకోడలు అవుతుంది, దానిని చంపకు అని శరణు వేడుకుంటుంది. ఇంకా ఇలా అంటుంది: పుత్రుడు నీ బ్రతుకునుకును శత్రుండని వింటిని కాన సమయమింపతగు, పుత్రులకు నోసనైతిని, పుత్రిదానంబు చేసి పుణ్యము కనవే. ఓ అన్నయ్య, కంస అన్నయ్య, మగపిల్లలు నీ యొక్క ప్రాణానికి హాని అని చంపినావు, ఇది ఆడపిల్ల, ఈ ఆడపిల్లను చంపకుండా నాకు ఇచ్చినసో మా అన్నయ్య ఇచ్చాడని బతుకుతానని ఆ దేవదేవి మిక్కిలి దుఃఖముతో ప్రార్థించగా కంసుడు అందుకు ఏమాత్రము సహింపక ఆ యొక్క దేవకీదేవి దగ్గరున్న ఆడబిడ్డను బలవంతముగా తీసుకొని నేలపై, అనగా ఆ చెరసాలలో ఉన్న పెద్ద బండపై కొట్టుటకు ప్రయత్నించగా ఆ బిడ్డ ఆకాశములో చేరి ఇలా అంటుంది: టెంపరివై పోరిం బోరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం సంపితివి, ఇంకనైనా ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నొప్పింపగా, నిశ్రో విధియు భీరమే నా సరసనన్ జనించి నిను సంపెడు వీరుడక్కడెస, సత్కృతి నొందడు వాడు
దుర్మతి. దాని భావన ఏమిటంటే ఆ కంసుడు ఆ ఆడపిల్లను గిరగిరా తిప్పి బండకేసి కొట్టగా ఆమె తప్పించుకొని ఆకాశ మార్గంలో చేరి ఇలా ఉంటుంది. ఆమె విష్ణుమాయ, ఆమె దుర్గా, ఆమె పార్వతి, ఆమె నారాయణి, ఆమె ఈశాన, ఆమె అంబిక, ఆమె మాధవి, ఆమె కృష్ణ, ఆమె చండిక. ఆ దుర్గామాత ఇలా అంటుంది, ఓరి దుర్మార్గపు కంస, ఇంతకుముందు ఆరుగురు బిడ్డలను చెరసాలలో బండ మీద కొట్టి చంపినావు. ఇంకా నీ కక్ష తీరలేదు. కానీ నాతో పాటు పుట్టిన మగబిడ్డ ఏరొక చోట పెరుగుతున్నాడు. అతడు వలన నీకు ప్రాణ హాని తప్పక జరుగుతుంది. అతను నిన్ను తప్పక సంహరిస్తాడు అని ఆ విష్ణుమాయ అయిన దుర్గాదేవి ఆ దుర్మార్గుడైన కంసుడిని హెచ్చరించగా కంసుడు మిక్కిలి దుఃఖించి ఏమి చేయలేక ఉండగా ఆకాశములో సమస్త దేవతలు, సమస్త మహర్షులు ఆ యొక్క దుర్గామాతపై, అంబికామాతపై, ఆ నారాయణ మాత అయిన విష్ణుమాయపై కురిపించగా ఆమె సంతోషించి అదృశ్యముగా కాగా ఆ కంసుడు ఏమి చేయలేక ఇంటికి మరలగా తర్వాత ఏమి జరిగిందని మరలా చెప్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్, జై భారత్, జై భారత్.